హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో ఏంటంటే ఈరోజు చికెన్ హోటల్ స్టైల్ ఒక రెసిపీ చేయమని చెప్పేసి అడిగారనమాట. సో దాని గురించి నేను చేస్తున్నాను. ఇందులో కారం, మసాలా, చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా, అలాగే కార్న్‌ఫ్లవర్ అన్నీ వేసేసాం. లాస్ట్‌లో ఎగ్ వేస్తున్నాను అనమాట. ఈ వీడియో తీయడానికి మా కెమెరామెన్ లేట్గా వచ్చారనమాట. సో దానివల్ల నేను మీకు ఇది లేట్గా చేస్తున్నాను. సో ఇది మేము వచ్చేసి 7:00కి స్టార్ట్ చేసాం వంట. ఈ ఆఫ్టర్నూన్ 11:00 కల్లా వీళ్ళకి వంట ఇచ్చేయాలన్నారు. సో దాని గురించి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఎగ్స్ వేసాం. సో ఇది పూర్తిగా నేను వివరిస్తాను, మీరేం టెన్షన్ పడకండి. సో మీరు వీడియో పూర్తిగా చూస్తే కనుక దీంట్లో చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకుని ఒక కేజీ ఆయిల్ వేసాను అనమాట. ఇది ఫ్రైడ్ రైస్ కడాయి ఇది. సో అదైతే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట. సో చూడండి, పకోడీ వేసుకుని పకోడీ కింద దింపుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఇది కొంచెం కొంచెంగా పకోడీ వేస్తున్నాం. ఈ పకోడీ అంతా వేసేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతుంది. చూడండి, చాలా కేర్ఫుల్గా తక్కువ మంటలోనే మనం పకోడీ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మాడిపోయే అవకాశం ఉంటుంది, మాడకుండా చూసుకోవాలి మనం. ఓకే, ఈ మాడకుండా చూసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట దీనికి. అయితే ఇది ఈవెంట్ ఏంటంటే వీళ్ళు కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది నాకు బాగా తెలిసిన అమ్మాయిలు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే అన్నయ్య కొంచెం మేము ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతున్నాం, మా కోసం కొంచెం మీకు తెలిసిన ఒక వెరైటీ వంట చేయమని చెప్పేసి అడిగారు. అంటే ఏం లేదు, నేను చాలాసార్లు వీళ్ళకి చేసి పెట్టాను. సో ఈరోజు కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయమన్నారు. సో ఈ విధంగా నేను హోటల్ స్టైల్లో చేసిస్తానమ్మా అని చెప్పేసి అన్నాను. అలాగా వాళ్ళు చేస్తున్నాను అనమాట. ఓకే, చూడండి, చికెన్ మెల్లమెల్లగా అంతా ఫ్రై చేసుకుంటున్నాం. దానికోసం ఒక గ్రేవీ తయారు చేయాలి. ఆ గ్రేవీ ఏంటంటే ఆనియన్స్. మీకు చెప్పాను కదా, మా కెమెరామెన్ చాలా లేట్గా ఉంటుంది అన్నమాట. సో ఇవి రావడం లేట్ అయింది, లోపు ఇవన్నీ తయారు చేస్తాను. సో దీంట్లో ఏం వాడానంటే ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అంటే మనం మిరపకాయ బజ్జీల్లో కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకుని ఆనియన్స్. దాని తర్వాత టొమాటో ప్యూరీ, ఒక 1/2 కిలో టొమాటో ప్యూరీ, ఇవన్నీ వేసాను అనమాట. సో అలాగే దాంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. ఇంకా కారం, లైట్గా కారం ఇవన్నీ వేసేసి అక్కడ వరకు ఇది అయ్యిందనమాట. లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. ఇక్కడ వరకు మీరు చూసిన వీడియో నేను ఇప్పుడు తిప్పుతున్నాను కదా, ఇక్కడ వరకు తయారైంది. అయితే దీంట్లో ఒక పేస్ట్ వేసాను కదా, ఇది వచ్చేసి గసగసాలు, దోసపప్పు, నువ్వు పప్పు. సో ఇవి తగిన క్వాంటిటీలో తీసుకున్నాం. అది వేసి చక్కగా ఇది గ్రేవీ తయారు చేస్తున్నాను. సో ఈ గ్రేవీ మీకు కొత్తగా అనిపించవచ్చు, ఇది మేము హోటల్లో చేసేటప్పుడు ఇలా చేసేవాళ్ళం అనమాట ఈ గ్రేవీని. సో దాంట్లో మళ్ళీ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే బాగా ఆ పేస్ట్ కూడా కుక్ అవుతుంది. ఎందుకంటే గసగసాలు ఉన్నాయి కదా, అలాగే ఆ పప్పులు కూడా కొంచెం బాయిల్ అయితే దాని నుంచి నువ్వులు వేసాం కాబట్టి నువ్వులు మంచి వాసన వస్తాయి అన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని వాటర్ వేసి కొంచెం బాయిల్ చేసాం. ఓకే, అయితే విషయం ఏంటంటే మీరు చూడండి, ఇంకా మసాలాలు దీంట్లో పడతాయి. చూడండి, ధనియాల పొడి వేసాను, ఒక మేబీ ఎంత క్వాంటిటీకి ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు అది పడింది. జీరా పౌడర్ వేసాను, అది ఒక 2 స్పూన్లు. అలాగే గరం మసాలా కూడా వేసాను. అయితే ఇదంతా కూడా నేను ఎంత చికెన్కి తయారు చేస్తున్నానో తెలుసా, అది మీకు చెప్పలేదు. 7 kgs కోసం నేను తయారు చేస్తున్నాను అనమాట. అయితే ఆ గ్రేవీ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు గ్రేవీ పక్కన పెట్టాం, పకోడీ పక్కన పెట్టాం. ఇప్పుడు మళ్ళీ కడాయి వేడి చేసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం. ఈ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ ఈ ఆయిల్లో పోసుకోవాలి. మీరు గమనించారో లేదో, ముందు దాంట్లో మనం ఆయిల్ వేయలేదు గ్రేవీలో. ఓకేనా, మనం గ్రేవీలో ఆయిల్ వేయకుండానే అది గ్రేవీ తయారు చేసాను.
సో అందుకని ఇక్కడ ఆయిల్ పోసాను. మరి మీరు అనుకోవచ్చు, ఆ గ్రేవీకి ఆయిల్ పడింది, ఇక్కడ మళ్ళీ దీంట్లో ఆయిల్ వేస్తున్నారు, చాలా ఆయిల్ ఎక్కువైపోతుందని అనుకోవచ్చు. నేను గ్రేవీకి ఆయిల్ వాడలేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఆయిల్లో ఫ్రై చేశాను కాబట్టి దీన్ని మామూలుగానే వేసాను అనమాట. ఓకే, అది డైరెక్ట్గా ఫ్రై చేశాను. దాంట్లో అన్నీ తక్కువే ఉంటాయి. మసాలా తక్కువ ఉంటుంది, సాల్ట్ తక్కువ ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ ఉంటుంది, ఆయిల్ అసలు వాడలేదు. సో ఇలాగ అన్నీ తక్కువే ఉంటాయి, ఎందుకంటే మనం చేసింది గ్రేవీ కదా. ఇప్పుడు మనం ఒరిజినల్గా మసాలాలు ఇవన్నీ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, అన్నీ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసేసాం. ఈ వాటర్ పోసిన తర్వాత చూడండి, చక్కగా మంట వస్తుంది కదా. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదే చెయ్యాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా అది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. గరం మసాలా, మళ్ళీ జీరా పౌడర్, అలాగే కొరియాండర్ పౌడర్, అంటే ధనియాల పౌడర్, ఇవన్నీ మళ్ళీ వేసుకొని, చూడండి ధనియాల పౌడర్ లాంటిది, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇది చికెన్ మసాలా, ఎందుకంటే మనం వండేది చికెన్ మసాలా కాబట్టి చికెన్ మసాలా. నేను స్పెషల్గా తయారు చేసుకున్న మసాలా కూడా వేశాను, అది చూపించలేకపోయాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. నన్ను ఫాలో అయితే నేను పెట్టడం అనేది అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు ఎడిటింగ్ అవ్వట్లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను అనమాట. సో ఎక్కువ వీడియోలు ఎక్కువ క్లిప్స్ ఉంటాయి కాబట్టి ఆ క్లిప్స్ మేము యాడ్ చేయలేకపోతున్నాం. చూడండి, ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. అప్పుడు ఇలా కలిపేసుకోవడం వల్ల చూడండి, మళ్ళీ దీంట్లో వాటర్ వేయకూడదండి, మీరు గుర్తుపెట్టుకోండి, వాటర్ వేయకూడదు. అది ఆల్రెడీ ముందే మనం వాటర్ పోస్తాం దాంట్లో. ఇప్పుడు వాటర్ పోస్తే దీనికి మైదా, కార్న్ఫ్లవర్ ఇవన్నీ చికెన్కి వేసాం కాబట్టి అదంతా కరిగిపోయి మొత్తం మైదాతో చేసిన గ్రేవీలా ఉంటుంది, అస్సలు బాగోదన్నమాట. సో మనం చేసినప్పుడు ఎలా ఉండాలి అని అంటే, ఈ మైదా, కార్న్ఫ్లవర్, ఎగ్ ఏదైతే చికెన్ పట్టుకుని ఉందో ఇది మనకి జ్యూసీగా తగలాలి తప్ప అది గ్రేవీలోకి రాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వాటర్ పోస్తే ఏమవుతుందంటే అది ఆ గ్రేవీలోకి వచ్చేస్తుంది. మనం ఎంత కష్టపడి గ్రేవీ తయారు చేసాం, దానివల్ల యూజ్ ఉండదన్నమాట. ఓకే, అందుకనే మీరు ఎప్పుడూ కూడా ఒక్కసారి గ్రేవీలో చికెన్ వేసిన తర్వాత మీరు ఏమీ చేయకూడదు, దాంట్లో వాటర్ పోయకూడదు అనమాట. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం నేను గార్లిక్ పీసెస్ వేసాను అనమాట, నాకు కొంచెం ఇది ఒక ఇష్టం, గార్లిక్ సపరేట్గా వేయడం, జింజర్స్ సపరేట్గా వేయడం, ఇవంతా కొంచెం నాకు ఇష్టం అనమాట. అందుకేసాను, మీరు వేసుకోకపోయినా పర్లేదు. మీరు ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, తెలుసా దీన్ని. కాబట్టి మీరు చక్కగా తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. మీరు వీలు కుదిరితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.